హలో నమస్తే. అనంతపురం జిల్లాలో ఒక దళిత వ్యక్తి పోలీసులు పట్టుకొని పబ్లిక్‌గా పిచ్చగొట్టుడు కొడుతున్నారు అతన్ని. పబ్లిక్‌గా కస్టోడియల్ టార్చర్. పబ్లిక్‌గా రోడ్డు మీద కొట్టారు. పోలీస్ స్టేషన్ ముందు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కూడా కొట్టారు. అది దేశవ్యాప్తంగా తిరిగింది. దేశవ్యాప్తంగా సర్క్యులేషన్ అయింది. పోలీసులు ఒక దళిత వ్యక్తిని ఆవిడ కస్టోడియల్ టార్చర్ చేయటం అనేది. రీసెంట్‌గా పోలీసులు 7 పోలీసులు జైలుకెళ్లారు. వాళ్ళ యొక్క మరణశిక్ష ఏశారు. అయినా సరే పోలీసులకి కొద్దిగా స్పృహ లేదు. ఎందుకు కొడుతున్నారో నాకైతే తెలీదు. ఓకే. చంపేస్తే తమిళనాడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదండీ రీసెంట్‌గా. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కొట్టారని అతన్ని 7 వ్యక్తులు 8 మందికి మరణశిక్ష విధించింది. ఆళ్ళు కస్టోడియల్ డెత్ చేశారని. మీరెందుకు కొడుతున్నారు వాళ్ళని? నాకైతే అర్థం కాలేదు. చూడండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అది ఎందుకు అది కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆర్డర్ వేశారు. ఏమని డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి ఒక టీం వేశారు. దాని మీద ఒక దళితుని కొట్టారని. ఎందుకు ఎందుకు ఆర్డర్ వేశారు పోలీసులు? అది దేశవ్యాప్తంగా తిరిగింది. దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అయింది. ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు ఎక్కువ సర్క్యులేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ అనేది ఎవరికి తెలియదు, మనకు కూడా తెలియదు. తమిళనాడులో తిరుగుతుంది. అది ఏంద్రా తమిళనాడులో తిరుగుతుంది, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చిందని వెరిఫై చేస్తే తెలిసిందే. ఒక అనంతపూర్కి సంబంధించిన ఎస్పీ పి జగదేష్ గారు ఒక ఆర్డర్ వేశారట, ఎంక్వైరీ చేయమని. ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయమన్నారట. ఎందుకంటే పెద్దవాడుగురు పోలీస్ స్టేషన్లో ఒక దళితుని పట్టుకొని వెళ్ళి రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద పోలీస్ స్టేషన్లో పబ్లిక్గా పిచ్చగొట్టుడు కొట్టారు. అసలు అది దారుణంగా కొట్టాడు అతను ఎస్ఐ గారు. ఎందుకు ఎందుకు కొట్టారట? అతను గడ్డి వాముకి నిప్పులు పెడుతున్నాడట. గడ్డి వాముకి నిప్పు పెట్టాడని చెప్పి తీసుకెళ్ళి పబ్లిక్గా పిచ్చగొట్టుడు కొట్టారు. ఏమన్నా మీరు చేసే ఫైనాన్షియల్ క్రైమ్లో అది పెద్ద క్రైమా? మీరు చేసే పెద్ద లక్షల కోట్ల రూపాయలు స్కామ్లు చేస్తారు. ఎప్పుడైనా నాన్న పట్టుకొని ఈ విధంగా కొట్టారు రోడ్ల మీద. స్కామ్ చేసినట్టు ఇది. గడ్డు వామిని పగలగొట్టారని ఒక దళితుని తీసుకెళ్ళి పిచ్చగొట్టుడు కొట్టారు. గడ్డు వామికి నిప్పి పెట్టారని అంటే వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసినట్టు ఎప్పుడైనా పట్టుకొని అలా రోడ్డు మీద కొట్టి కస్టోడియల్ టార్చర్ చేశారా? మీరు లేదంటే మీరు కుర్చీ వేసి చైర్ వేసి ఆయనకి భోజనం పెట్టి ఎన్ని చేస్తారా? స్కామ్లు చేసేవాళ్ళకి. అతను ఎందుకు చేశాడు నాకు డీటెయిల్స్ తెలియదు. దాని గురించి నేనేం డిఫెండ్ చేయట్లా. గడ్డి వామిని తగలబెట్టి డిఫెండ్ చేయట్లా. గడ్డి వామిని తగలబెడితే ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాలి, కేసు పెట్టాలి. కానీ కొట్టేది ఏంది పిచ్చగొట్టుగా? పోనీ అసలు ఎందుకు తగలబెట్టాడు? అతన్ని ఏమన్నా తిట్టారా? ఎందుకు తగలబెడుతున్నాడు? సైకోనా అతను? సైకలాజికల్ ప్రాబ్లం ఉందా అతనికి? అతని ఇష్యూ ఏంటి? ఎన్ని తెలియకుండా పట్టుకొని వెళ్ళి పిచ్చగొట్టుడు కొట్టారు. ఓకే. గడ్డివామికి సంబంధించిన నిప్పు పెడుతున్నాడు అని చెప్పేసి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఏంది? పెద్దబాగూరు ఎస్ఐ ఆంజనేయులంట ఒక లాఠీ కర్ర తీసుకున్నాడు. ఏమంటారు ఆంజనేయులు అంటే ఆయన పేరు. లాఠీ తీసుకున్నాడు. అతని పేరు సుధాకర్. దళితుని యొక్క సుధాకర్ అది. ఓకే. డాక్టర్ సుధాకర్ని చంపేశారు పోలీసులు. డాక్టర్ సుధాకర్ని చంపేశారు పోలీసులు. ఆయన డాక్టర్ సుధాకరు, ఇతను పల్లెటూరులో ఉండే సుధాకరు. ఇతను పిచ్చగొట్టుడు కొట్టారు. ఇదే గవర్నమెంట్. అయితే డాక్టర్ అయితేనే సుధాకర్కి వాల్యూ, లేకపోతే సుధాకర్కి వాల్యూ లేదా? ఇఫ్ సుధాకర్ ఈజ్ డాక్టర్ దేర్ ఈజ్ ఎ వాల్యూ. ఇఫ్ సుధాకర్ ఈజ్ నాట్ డాక్టర్ ఇట్ డజంట్ ఎ వాల్యూ. ఇఫ్ నార్మల్ అన్ఎడ్యుకేటెడ్ సుధాకర్ అయితే వాల్యూ లేదా? పిచ్చగొట్టుడు కొట్టారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి. ఓకే. సో ఇదెందుకు బాగా సర్క్యులేట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో సర్క్యులేట్ అయిన తర్వాత పోలీస్ ఆర్డర్ వేశారు. అది జరిగింది ఇప్పుడు నిన్న. ఏమన్నా అది కస్టోడియల్ టార్చర్ క్రైమ్. పోలీసులు కొట్టే రైట్ లేదు, అయినా సరే కొడతారు తీసుకెళ్ళి. ఓకే. సరే ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2 దెబ్బలు కొడితే అది భయపడదామని చెప్పి పల్లెటూరు వాళ్ళని అది వేరు. కానీ పబ్లిక్గా కొట్టడం ఏంటండి? కర్రలు తీసుకొని పిచ్చగొట్టుడు కొట్టాడు అతను. పబ్లిక్గా కొడితే ప్రజలు తిరగబడతారు కదా. కస్టోడియల్ వైలెన్స్ ఇల్లీగల్ కదా. అసలు ఎందుకు డీకే బాసు స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు చెప్పారు కస్టోడియల్ వైలెన్స్ చేస్తే ఇమ్మీడియట్గా పోలీసుని సస్పెండ్ చేయండి అని. ఎంక్వైరీ చేసేది పబ్లిక్గా వీడియోలో లాఠీ తీసుకుని కొడితే, పిచ్చగొట్టుడు కొడితే ఎంక్వైరీ చేసేది ఏంటంటే పబ్లిక్గా వీడియోలు తిరుగుతుంటే, నేషనల్ సోషల్ మీడియాలో తిరుగుతుంటే నిజంగా కొట్టాడే లేదని ఎంక్వైరీ అయింది. కొట్టాడని కదా వీడియోలు తిరుగుతున్నాయి. నేషనల్ మీడియాలో తిరిగాయి కదా అవి. తమిళనాడులో అతను చనిపోయారు, ఇద్దరు చంపేశారని చెప్పి బెనెక్స్
జయరాజ్ పెనెక్స్ కేసులో 9 మందికి మరణశిక్ష వేశారు పోలీసులకి, వాళ్ళకి చంపి కస్టోడియల్ టార్చర్ చేశారని. ఈ వల్నరబిలిటీ ప్యాటర్న్ అనేది తగ్గట్లేదు. ఎందుకు ఎందుకు కొట్టారు అతన్ని? లోయర్ క్యాస్ట్. అక్కడ తమిళనాడులో ఎందుకు కొట్టారు? లోయర్ క్యాస్ట్ కాబట్టి, క్రిస్టియన్ కన్వర్టెడ్ బీసీ కమ్యూనిటీ కాబట్టి వాడేంద్ర ఎదురు తిరిగి ఏదని చెప్పి పిచ్చగొట్టు కొట్టి ఆయన చంపేశారు. తండ్రి కొడుకుని ఇద్దరిని చంపేశారు. ఇప్పుడు ఇతను లోయర్ కులస్తుడు కాబట్టి కొట్టారు. ఇప్పుడు అదేనండి, డబ్బులు, ధనము, కులము ఇవన్నీ ఉంటే దాన్ని బట్టి యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు పోలీసులు. ఓకే, వాళ్ళకి ఇప్పుడు లీగల్ సపోర్ట్ ఉండదు. సరే ఏమో, ఒక్కోసారి పోలీసులు మంచిగానే ఆలోచిస్తారు. ఏమని ఈయన తీసుకెళ్ళి జైలు వేస్తే వీడు అనవసరంగా ఈయన జైలు వేయటం ఎందుకు, వీడి దగ్గర డబ్బులు కూడా ఉండవు, లాయర్ని పెట్టుకోలేడు, కొట్టి వదిలేద్దామని ఉద్దేశం మంచిగా ఉండదు పోలీసులకు ఒకసారి. బట్ అది మరీ ఆ విధంగా కొట్టకూడదు, విపరీతంగా కొట్టకూడదు అండి. భయపెట్టాలి కానీ, భయపెట్టి వదిలేయాలి కానీ వాళ్ళని. మరి పబ్లిక్గా థర్డ్ డిగ్రీ ఉపయోగించి వీడియోలు తీసి సోషల్ మీడియా వదిలేదు ఏంటండి, నాకైతే అర్థం కాదు. ఇంక దాని మీద ఫార్మల్ అరెస్ట్ చేయటం బెటర్. బెయిల్ ప్రాసెస్ చేసుకుని ఏదో నానా కష్టాలు పడి ఒక 6 నెలలు జైల్లో ఉండి బయటకు వస్తాడు. ఓకే, ఇదేంటంటే వ్యక్తులను బట్టి మనుషులను బట్టి ఇలా చట్టం అనేది కస్టోడియల్ టార్చర్ అనేది. కస్టోడియల్ టార్చర్ కూడా కులాలు ఉంటే ఇంక మేము ఏం చేయాలి? ఇప్పుడు ఆ దళితుడుగా ఇప్పుడు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు, దళిత సంఘాలేమని మా దళితుడు కాబట్టి కొట్టారని. ఇక్కడ అనంతపూర్లో ఏ ఊరు, పెద్దవాగుడు ఏదో ఊరి పేరు. ఓకే, ఈ ఊరి పేరు ఏదో నేను చెప్తాను, ఇప్పుడే చదివిన. అనంతపూర్ జిల్లా పెద్దవాడుగురు అనంతపూర్ జిల్లా పెద్దవాడుగురులో దళిత సంఘాలు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు మా ఓన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, వీడియోలు తీసి సోషల్ మీడియాలోకి ఎట్టొచ్చినాయి, పబ్లిక్గా కొట్టడం ఏంటి ఒక వ్యక్తిని, అది కూడా థర్డ్ డిగ్రీ వేసి అసలు చూడటానికి దారుణంగా ఉన్న వీడియోలు. అసలు అట్ట కొట్టాడు అతను కర్ర తీసుకొని, దళితుండే విపరీతంగా కొట్టారండి అతన్ని. ఓకే, అతని పేరు సుధాకర్. వీళ్ళు కదా డాక్టర్ సుధాకర్ మీద పెద్ద రచ్చ చేసి, డాక్టర్ సుధాకర్ మీద అసలు ఎన్నికలే గెలిచారు కదా. సుధాకర్ డాక్టర్ అయితే ఒక విధంగా, ఇంకిదో ఒకటి మీ రాజకీయాలకు ఉపయోగపడే వ్యక్తి అయితే ఒక రకంగా, వీటి వల్ల రాజకీయం రాదులంటే ఒకటి. ఎందుకు ఇదంతా? ఓకే, ఏమో మరి ఇక్కడ మళ్ళీ ఈ సుధాకర్ దళితులంటే మళ్ళీ అతన్ని ఏమి లింక్ పెడతారో, ఎక్కడో ఎత్తుకొని ఇప్పుడు ఎక్కడో చర్చికి పోయేటాడట, లేదా రెగ్యులర్ చర్చికి పోతాడట, ఎక్కడో బైబిల్ చదివాడంట. ఇప్పుడు వాడికి SC ST కేసు పెట్టము, వాడి హిందూగా వాడి హిందూ కాదు, వాడు SC కాదని పిచ్చకొట్టుడు కొట్టి, పబ్లిక్గా పిచ్చకొట్టుడు కొట్టి, ఇంక వాడు SC కాదు అది ఇది అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ కొత్తగా పట్టుకొచ్చేస్తారు. ఇప్పుడు ఏంది హింస ఇది మాకు. థ్యాంక్ యూ, నమస్కారం.